ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గిద్దలూరు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో పోలీసుల సారథ్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోర్టు సముదాయాల భవనం నుండి కుమ్మరాం కట్ట సెంటర్ వరకు కొనసాగింది. విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు సీఐ వైవి సోమయ్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణహాని నుండి, పాక్షిక శాశ్వత అంగవైకల్యం నుండి బయటపడొచ్చని, వాటిని దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. ఆదేశాల మేరకు మన గిద్దలూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఓంకార్ సారు, అలాగే మన ఏడీఎం గారు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, అలాగే పోలీసులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు దగ్గర నుంచి కుమ్మరంగడి వరకు ఈ ర్యాలీని విద్యార్థులతో కలిసి కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించి టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే మెసేజ్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ హెల్మెట్, ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళే డ్రైవరు, పిలియన్ డ్రైవర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా వాళ్ళకి హెడ్ ఇంజరీగా అవ్వకుండా ఉంటుంది. దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. చాలా కేసుల్లో మనము చూస్తూ ఉన్నాము. చిన్న యాక్సిడెంట్ అయినా సరే తల రోడ్డుకు కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి అతను పక్షవాతానికి కానీ మరణానికి కానీ దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ దీని యొక్క ఆవశ్యకతను గుర్తించాలి. అలాగే మీడియా మిత్రులందరికీ మా విజ్ఞప్తి ఏమనగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజల్లోకి వెళ్ళేటట్లు హెల్మెట్ మీద అవగాహన కల్పించి ప్రతి పౌరుడు బైక్ నడిపే ప్రతి పౌరుడు కూడా హెల్మెట్ ధరించేలాగా మీడియా వారు కూడా దీన్ని అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మన జడ్జి గారికి అందరికీ ధన్యవాదాలు.